చిత్తూరు జిల్లా వీకోట మండలంలోని తెట్టు గ్రామంలో చోటు చేసుకున్న ఈ అద్భుతం ఇప్పుడు 3 రాష్ట్రాల రైతులను ఆకర్షిస్తోంది. చిత్తూరు జిల్లాలో తెట్టు గ్రామానికి చెందిన ఒక రైతు తన పొలంలో సాగునీటి కోసం విశ్వ ప్రయత్నాలు చేశాడు. ఒకటా రెండా ఏకంగా 6 బోర్లు వేయించిన చొక్క నీరు కనిపించలేదు. పెట్టిన పెట్టుబడి అంతా భూస్థాపితం అయిపోవడంతో ఏం చేయాలో తెలియక దిక్కుతోచిన స్థితిలో ఉన్నాడు ఆ రైతు. సరిగ్గా అదే సమయంలో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తుండగా కర్ణాటక రాష్ట్రం చిక్మంగళూరు చెందిన శరణ్య అనే ఎద్దు గురించి తెలుసుకున్నాడు. ఆ ఎద్దుకు నీటి జాడను కనిపెట్టే అద్భుత శక్తి ఉందని తెలిసి ఎలాగైనా ఆ ఎద్దును తన పొలానికి తీసుకురావాలని నిశ్చయించుకున్నాడు. వెంటనే కర్ణాటక వెళ్లి ఆ ఎద్దు యజమానులను సంప్రదించి సుదూర ప్రాంతం నుండి ఆ గిత్తను ఆంధ్రప్రదేశ్ కు తీసుకొచ్చాడు. ఈ వార్త తెలియగానే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తండోపతండాలుగా అక్కడికి తరలివచ్చారు. అక్కడ జరిగిన విన్యాసాలు చూసి గ్రామస్తులంతా నోరెళ్లబెట్టారు. ఆ ఎద్దు పొలంలోకి వదిలితే అది అటు ఇటు తిరుగుతూ ఎక్కడైతే నీటి నిల్వలు ఉంటాయని భావిస్తుందో అక్కడ అది మూత్ర విసర్జన చేస్తుంది. అలా గంజరం పోసిన చోట ఖచ్చితంగా నీళ్లు పడతాయని భక్తుల నమ్మకం. అంతటితో ఆగకుండా రైతు ఆ ఎద్దు కాళ్లపై పడి, స్వామి నా పొలంలో నీళ్లు పడతాయా, పాతాళ గంగను చూపించు అని వేడుకుంటే ఆ ఎద్దు ఒకవేళ నీళ్లు ఉన్నట్లయితే తన కాళ్లనెత్తి ఆ రైతు భుజంపై పెడుతుంది. విశేషం ఏమిటంటే భూమి లోపల ఎన్ని వందల అడుగుల లోతులో నీళ్లు ఉన్నాయో కూడా ఆ ఎద్దు సూచిస్తుందని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రతి 100 అడుగులకు ఒకసారి తన కాలును రైతుపై పెడుతూ లెక్క చెబుతోంది. ఒకవేళ ఆ ప్రాంతంలో నీళ్లు లేకపోతే రైతు ఎంత బ్రతిమాలినా ఆ ఎద్దు కాలు తీసి అతనిపై పెట్టదు. ఇది చూస్తుంటే సైన్స్ కూడా ఏదో అందని ఒక దైవిక శక్తి ఆ ఎద్దులో ఉందని స్థానికులు బలంగా నమ్ముతున్నారు. మరి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బోరు పాయింట్ నిర్ణయించిన తర్వాత బోరు బండి వచ్చి డ్రిల్లింగ్ మొదలు పెట్టే సమయం నుండి నీళ్లు పడే వరకు ఆ ఎద్దు అక్కడే కాపలాగా ఉంటుంది. పూజా కార్యక్రమాలు ముగిసి భూమి పొరల నుండి గంగమ్మ ఉప్పొంగిన తర్వాతే ఆ ఎద్దు అక్కడి నుండి కదులుతుంది. నీళ్లు వచ్చిన ఆనందంలో ఉన్న రైతును ఆ బోరు దగ్గరే కూర్చోబెట్టి తన నోటితో పాతాళ గంగను తాకి ఆ రైతును ఆశీర్వదించి మరీ అక్కడి నుంచి వెళ్తుంది. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసిన జనం భక్తితో పులకరించిపోతున్నారు. ఇప్పుడు ఈ ఎద్దు వార్త సోషల్ మీడియాలో దావాగ్నిలా వ్యాపించడంతో తమిళనాడు, కర్ణాటక మరియు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రాల నుండి వందలాది మంది రైతులు ఆ ఎద్దు యజమానికి ఫోన్లు చేస్తున్నారు. తమ పొలాల్లో కూడా బోరు పాయింట్ పెట్టాలని కోరుతున్నారు. కలియుగంలో ఇలాంటి వింతలు జరగడం చూస్తుంటే ప్రకృతి శక్తులు మూగజీవాల రూపంలో రైతులకు అండగా నిలుస్తున్నాయనిపిస్తుంది. టెక్నాలజీ ఫెయిల్ అయిన చోట ఒక గిత్త గంగమ్మ జాడను పట్టుకోవడం నిజంగా ఆశ్చర్యమే కదా. మీకేమవుతుంది? నిజంగా మీ ప్రాంతంలో ఇలాంటి అదృశ్యకరమైనటువంటి శక్తుల ప్రభావంతో ఇప్పటి నుంచో అనాదిగా వస్తున్నటువంటి ఆచారాల వల్ల సైన్స్ కి టెక్నాలజీకి కూడా అందనటువంటి మంచి విషయాలు ఏమైనా జరుగుతున్నాయా? అయితే